ఎంతో పురాతనమైన మల్లికార్జున స్వామివారి ఈ శైవ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది. ఇదే క్షేత్రంలో కొలువై ఉన్న బ్రహ్మరేంబికాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో 6వదిగా పేర్కొనబడింది. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే దగ్గర ఉండడం ఈ శ్రీశైల తీర్థం యొక్క ప్రత్యేకత. యుగయుగాలుగా నల్లమల్ల పర్వతాలపై కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్న శ్రీశైల క్షేత్రం చరిత్ర, శనగల బసవన్న మహత్యం, శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఇక్కడికి ఎలా వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సమీపంలో నల్లమల్ల పర్వతాల మధ్యన ఉంది. ఇక్కడ పాతాళగంగా అని పిలువబడే కృష్ణానది బ్రహ్మగిరి, విష్ణుగిరి మరియు రుద్రగిరి పర్వతాల మధ్యన వెలిసి ఆ మల్లికార్జున స్వామికి పాదాభివందనం చేస్తూ నార్త్ సైడ్ ప్రవహిస్తుంది. రామాయణం, మహాభారతం కాలం నుండి నేటి వరకు ఎంతోమంది భక్తులు ఈ క్షేత్రాన్ని చేరుకొని ఆ పరమశివుణ్ణి దర్శించుకున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ క్షేత్రం ఎంత గొప్పదో. శ్రీశైల క్షేత్రం ఎలా ఏర్పడింది అనే విషయం గురించి ఒక స్థల పురాణం ప్రచారంలో ఉంది. పూర్వం శిలాదుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన పరమశివ భక్తుడు. ఆయనకి చాలా కాలం పాటు సంతానం కలగలేదు. అప్పుడు శిలాద మహర్షి చాలా కాలం పాటు శివుని గురించి కఠోరమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు శిలాద మహర్షి ముందు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి శిలాద మహర్షి తనకు 2 పుత్రులను ప్రసాదించమని కోరాడు. దాంతో పరమేశ్వరుడు నంది మరియు పర్వతం అనే 2 పుత్రులను జన్మనిచ్చారు. కాలక్రమేణా వారిద్దరు కూడా పరమేశ్వరుని భక్తులయ్యారు. అయితే వారిద్దరూ పరమేశ్వరుని ప్రసన్నం కోసం దీక్ష చేపట్టి కఠోర తపస్సు ఆచరించారు. శంభో అనినంతనే వరాలిచ్చే శివుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. మహాదేవుడిని చూసి పరవశించిపోయిన నంది తను ఈశ్వరుడి వాహనంగా ఉండాలని అభిష్టానం వ్యక్తపరిచింది. దానికి పరమేశ్వరుడు అనుజ్ఞం వ్యక్తం చేశాడు. ముక్కంటి వాహనంగా నంది మారడం జరిగిపోయాయి. శ్రీశైలంలో శనగల బసవన్నగా దర్శనమిస్తాడు. ఈ నందీశ్వరుడు భక్తుల కోరికలు విని తన మూతికి కట్టిన శనగలను తింటాడని భక్తుల నమ్మకం. అయితే పర్వతుడు మాత్రం తనని ఒక పర్వతంగా మార్చి తరువాత శివుడిని కుటుంబ సమేతంగా తనపై నివసించమని కోరుకుంటాడు. కైలాసంలో లాగా తనపై కూడా పుణ్యనదులు, పవిత్ర జలాలు, అనేక శిఖరాలు, ఫలాలు ఇచ్చే ఔషధ మొక్కలు మరియు వృక్షాలు, జంతువులు, పక్షులు, 8 మంది భైరవులు, మునులు మరియు ఋషులు నివసించేలాగా వరం కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ఆ పర్వతం పైన జ్యోతిర్లింగంగా కొలువుదీరాడట. భ్రమరాంబ శక్తిపీఠం కథ విషయానికి వస్తే ఈ శక్తిపీఠం ఎలా వెలిసింది అనడానికి 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథ, ఆహ్వానం లేకుండా దక్షుడు నిర్వహించిన యాగానికి వెళ్ళి తండ్రిచే అవమానితురాలైన సతీదేవి అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది. సతీదేవి మృత శరీరాన్ని శివుడు భుజాన వేసుకొని విలయతాండవం చేయగా సంభవించిన ప్రళయాన్ని ఆపి మహాదేవుడిని యథాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలియగా మొండె భాగం శ్రీశైలంలో పడింది. ఇక్కడ అమ్మవారు శక్తిపీఠంలో భ్రమరాంబికాదేవి రూపంలో కొలువుదీరి ఉంటారు. శివుడు, శక్తి ఒకే చోట భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుండడం వలన ఈ క్షేత్రానికి శివశక్తి క్షేత్రంగా పేరు కూడా వచ్చింది. రెండవది, ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం జపం చేసి ద్వపాద మరియు చతుర్పాదలచే మరణం లేకుండా వరం పొందాడు. వర ప్రభావంతో దేవతలను, వృషులను హింసించేవాడు. భయపడిన దేవతలు ఆదిశక్తి అయిన అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు తనను ఎవరూ ఏమీ చెయ్యలేరని చెప్పింది. అప్పుడు దేవతలందరూ ఆలోచించి పథకం ప్రకారం వారందరికీ గురువైన బృహస్పతిని అరుణాసురుడి దగ్గరికి పంపిస్తారు. బృహస్పతి రాకను గమనించి ఆశ్చర్యపోయిన అరుణాసురుడు అతని రాకకు గల కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు బృహస్పతి, మనమిద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో ఆరాధిస్తున్నాం, కావున నా యొక్క రాకలో వింతేమీ లేదు అని అన్నాడు. అప్పుడు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకారంతో గాయత్రి మంత్రం జపించడం మానివేస్తాడు. దానితో కోపించిన ఆదిశక్తి భ్రమరాంబ రూపాన్ని ధరించి అసంఖ్యాకమైన భ్రమరాలను సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని అంతమందిస్తాయి. ఆ తరువాత అమ్మవారి శ్రీశైలంలో ఉన్న స్వామివారి చెంత చేరుకుంటుంది. ఈ విధంగా శ్రీశైలంలో స్వామివారు, అమ్మవారు కలిసి కొలువయ్యారు. అయితే శ్రీశైల క్షేత్రం వెలిసిన కాలానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలైతే ఏమీ లేవనేది పురాణకారుల అభిప్రాయం. అష్టాదశ పురాణాలలో మహాభారతం, రామాయణం మొదలైన ఇతిహాసాలలో శ్రీశైలానికి సంబంధించిన ప్రస్తావనలైతే కనిపిస్తున్నాయి. సంస్కృతం, ఆంధ్ర, కన్నడ, మరాఠీ భాషలకు సంబంధించిన కవులు చేసిన
పలు రచనలలో ఈ క్షేత్రానికి సంబంధించి వర్ణనలు చాలా ఉన్నాయి. స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం ఈ క్షేత్రానికి సంబంధించిన మహత్యం గురించి తెలియజేస్తుంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు కొంతకాలం ఈ క్షేత్రంలో తపస్సును ఆచరించి శివనందాలహరి రచనతో ఈశ్వరుడిని అర్చించడమే కాకుండా భ్రమరాంబికా మాత సన్నిధిలో శ్రీచక్రాన్ని కూడా సృష్టించారని, అందుకుగాను ఆధారాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలలో రచించబడిన అనేక కావ్యాలలో శ్రీశైల క్షేత్రాన్ని అత్యంత సుమనోహరంగా వర్ణించబడింది. శ్రీశైల క్షేత్ర పరిసర ప్రాంతాలలో అనేక దేవాలయాలు కలవు. శ్రీశైల క్షేత్ర యాత్రకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన కొన్ని ఆలయాలు కలవు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. సాక్షి గణపతి ఆలయం, భీముని కొలను, హటకేశ్వరం, శిఖరేశ్వరం, పాతాళ గంగ, అక్కమహాదేవి గుహలు, ఇష్టకామేశ్వరీదేవి ఆలయం, ఇలా ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత కలదు. శ్రీశైల క్షేత్రంలో ప్రతి సంవత్సరం 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి సమయంలో ఒకసారి, మహాశివరాత్రి సందర్భంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. తొలి రోజు సాయంకాల వేళ ధ్వజారోహణ, బేరీ పూజ, దేవతాహనాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు నుంచి ప్రతిరోజు ఆది దంపతులను పలు రకాల వాహనాలపై కొలువు తీర్చి సేవలను నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ గడియలలో వేద పండితులు, అర్చకులచే మహన్యపూర్వక మహారుద్రాభిషేకం జరపబడుతుంది. ఆ తరువాత శివపార్వతుల కళ్యాణ వైభవోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవాలు ముగింపు కార్యక్రమాలలో భాగంగా ప్రభోత్సవం, తపోత్సవాలను నిర్వహిస్తారు. ఇది ఫ్రెండ్స్ శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క చరిత్ర. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ టెంపుల్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్